మీనాకి బాలుకి పెళ్లిలో మాణిక్యం దొరికిపోవడంతోటి ఇంటికి తీసుకొచ్చి రోహిణికి బండారాన్ని బయటపెట్టిన బాలు, మీనా మరియు మాణిక్యం. నన్ను క్షమించండి అత్తయ్య అంటూ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగిన రోహిణి. అసలు రోహిణిని ప్రభావతి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక సుందరి బాగా రెడీ అవడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా అందంగా బాగున్నావమ్మా, చాలా బాగా రెడీ చేసింది రోహిణి అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ రోహిణిని సుందరిని పొగుడుతారు. సరే పెళ్ళికి టైం అవుతుంది పదండి అని ఇక పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఇద్దరిని స్టేజ్ మీద అయితే కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఇక మిగతా కార్యక్రమాలన్నీ చేస్తుంటే అప్పుడు ఇక ముఖేష్ అయితే వస్తాడు. సార్ వచ్చారా, రండి రండి కూర్చోండి, కూర్చుని భోజనం చేసి వెళ్ళండి. మా రుచులు మీరు చూడలేదు కదా, చాలా బాగుంటాయి మా రుచులు. అందులోనూ మా ఇంట్లో పెళ్ళంటే చాలా క్వాలిటీగా వండిస్తాం మేము, కాబట్టి కూర్చోండి మీకు తీసుకొచ్చి పెడతాను అనిక బాలు అయితే ప్లేట్లో పెడుతుంటే అప్పుడే మనోజ్ వెళ్తాడు. ఏంట్రా తను నా డీలర్, నువ్వేంటి ఎగేసి పడిపోతున్నావు, నాకు వచ్చే డీల్స్ అని నువ్వు తీసేసుకుందామనా అనిక మనోజ్ అంటుంటే, రే పిచ్చోడా నేనేమన్నా నీ వ్యాపారం చేస్తున్నానేంట్రా, ఆయన ఇచ్చే డీల్స్ అన్నీ నీ దగ్గర నుంచి నేను తీసేసుకోవడానికి, నేను చేసేదే డ్రైవింగ్, దానికి దీనికి సంబంధం ఏంట్రా, ఆయన నా మీద గౌరవం చూపిస్తున్నారు కాబట్టి ఆయనకి మర్యాద చేయాలని ప్లేట్ పట్టుకుని ప్లేట్లో వేసి ఇక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను, అందులో తప్పేముంది, నీ వ్యాపారాన్ని ఎవరు తగ్గించాలని ఎవరు చూడట్లేదు ఇక్కడ అని బాలు అంటుంటే, రేయ్ నువ్వేం రేవాల్సిన అవసరం లేదు, వేయాల్సిన అవసరం లేదు, నేను వేస్తాను జరుగు అని ఇక బాలుని పక్కకు జరగమని మనోజ్ అయితే ఇక అక్కడ ఉన్న ఐటమ్స్లో ఒక్కొక్క ఐటమ్ తనకు నచ్చిన ఐటమ్ అయితే ప్లేట్లో వేసుకుని ఇక ముఖేష్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంటి మనోజ్ ఇది, తినండి సార్, నాకు ఇవి ఇష్టం ఉండవు, నేను సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే తింటాను, ఎక్కడో ఉంటే మాత్రం అలా ఫారిన్ ఫుడ్ తింటానని ఎలా అనుకున్నావు అసలు నువ్వు, లేదు నాకు అసలు వెక్కవు అని ఇక ముఖేష్ అయితే మనోజ్ చిన్న ప్లేట్ పక్కకి నెట్టేస్తే అప్పుడే బాలు అయితే ఇక సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే పెట్టుకుని తీసుకొస్తాడు. బాలు నీకు అందరి గురించి బాగా అర్థమవుతుంది కదా. అలా ఏం లేదు సార్, చూడు మీ అన్నయ్య ఏమీ ఆలోచించకుండా నేను అక్కడ ఉంటాను అని అక్కడ ఫుడ్ నాకు ఇష్టమని అలాంటి ఫుడ్ ఇక్కడ వేసుకుని తీసుకొచ్చాడు, కానీ నువ్వు సౌత్ ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులు అయి ఉంటుందిలే, ఈయనకి నచ్చుతుంది అన్నట్టుగా నువ్వు పెట్టి తీసుకొచ్చావు, నిజంగా నీకు మీ అన్నయ్యకి తేడా ఇదే అని చెప్పేసి బాలుకి మనోజ్తో అంటాడు. ఇక ముఖేష్ అయితే ప్రతి దాంట్లో వీడే క్రెడిట్ కొట్టేస్తున్నాడు, నా మొత్తం వీడే తీసుకునేలా ఉన్నాడు, నా షోరూమ్ని ఎలాగైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనోజ్ అయితే ఇక మనసులో అనుకుంటాడు. ఇక సుందరి వాళ్ళ పెళ్ళి అయితే అయిపోతుంది. ఇక ఎవరు హడావిళ్ళ వాళ్ళు ఉండగా ఒక పక్క నుంచి సత్యం వాళ్ళు అయితే ఇక అయిపోయింది కదా మేము వెళ్తున్నాం రా అని ఇక అందరూ అయితే ఇంటికి బయలుదేరిపోతారు. ఇక బాలు మీనా మాత్రం వెళ్లకుండా నేను వస్తాను, డెకరేషన్ గురించి అందరికీ చెప్పాలి, డెకరేషన్ పనులన్నీ అయిపోయినాయి కదా, ఎవరి వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి పురమాయించాలి, నేను అది అయిపోయాక వస్తాను అని ఇక మీనా ఉండిపోతుంది. సరే నేను కూడా చుట్టాలను అటు ఇటు తింపాలి కదా, నేను కూడా కార్ వాడుకోమని ఇచ్చాను కదా, నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను, మీరు వెళ్ళండి అమ్మా నాన్న మీరు వెళ్ళండి అనేక బాలు చెప్పడంతో ఎలాగోలా ఉండండి మేము వెళ్తున్నాం అని ప్రభావతి అంటుంది. ఇక మిగతా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు. బాలు మీనా మాత్రం మండపంలోనే ఉండిపోతారు. ఇంకో పక్క మాణిక్యం కూడా మండపంలోనే ఉండిపోయి వంట కార్యక్రమాలు సామాన్లు అవన్నీ జాగ్రత్త పరిచి అవి తిరిగి పంపించేలా నీట్గా చూసుకుంటాడు దగ్గరుండి మాణిక్యం అయితే. ఇక దొంగలకి దొరికిందే ఛాన్స్ అని అందరూ వెళ్ళిపోయాక ఇక పెళ్లి కూతురు వాళ్ళు వాళ్ళ హడావిడిలో పెళ్లి కొడుకు వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే వీళ్ళెవరు మనం చూడలేదు కదా అని దొంగలైతే సుందరి రూమ్లోకి వెళ్ళి నగలైతే దొంగతనం చేసి మెల్లగా పక్క నుంచి తప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద డౌట్ పడి మీనా అయితే వాళ్ళ వెనకాతలే వెళ్తుంది. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారా, సుందరి నగలు ఏమైనా తీసుకున్నారా చెప్పండి అని గట్టిగా అరుస్తుంది మీనా. అప్పుడే ఇక పరిగెత్తుకుంటూ పారిపోతారు ఇక దొంగలిద్దరు అయితే. అయ్యో ఇలా పరిగెడుతున్నారేంటి, ఖచ్చితంగా దొంగతనం చేసే ఉంటారు వీళ్ళు అని ఇక మీనా అయితే వాళ్ళిద్దరు వెనకతలే వెళ్తుంది. ఈ లోపల ఇక వాళ్ళైతే ఆటో ఎక్కేస్తారు, ఆటో ఎక్కి కూర్చుంటారు. ఏంటి మీనా ఇలా పరిగెడుతున్నావు, ఏమైంది అని బాలు అడిగేసరికి ఏవండి సుందరి నగలండి దొబ్బేసి పారిపోతున్నారు దొంగలు, పట్టుకోండి వాళ్ళని అని మీనా చెప్పడంతో బాలు అయితే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆటో ఇక ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వపోయేసరికి ఆ దొంగలు అయితే ఇక బాలుకి వెంటనే దొరికేస్తారు. రే దిగండ్రా దిగండి, అసలు సిగ్గుందా సిగ్గులేదా మీకు, ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు, పెళ్ళికి వచ్చి పెళ్లి నగలు దొంగతనం చేస్తారా, అసలు ఆడపిల్ల పరువు తీద్దాం అనుకుంటున్నారా, మాకంటూ ఓ పరువు ఉంది, మీలాంటి వాళ్ళకి పరువు ఉండదు, మా అన్నయ్య లాంటి వాళ్ళకి పరువు ఉండదు, కానీ ఆడపిల్లని మన ఇంట్లోంచి వాళ్ళకి ఇస్తున్నాం అన్నప్పుడు
ఎంతో కొంత పెట్టాలని మా వాళ్ళు చేయించి పెట్టిన డబ్బుల్ని నువ్వు ఇలా చేస్తారా? చిచ్చి అనిక బాలు అయితే దొంగలను చితక్కొడతాడు. క్షమించండి, తప్పైపోయింది, తీసుకోండి అనిక నగలైతే తిరిగి ఇచ్చేస్తారు దొంగలు. ఆ నగలు తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు బాలు మీనా. వాళ్ళని అయితే ఇంకా పోలీసులకు అప్పచెప్పేస్తారు దొంగల్ని. అమ్మో ఏంటిది, నగలు పట్టుకుని పారిపోయారా వీళ్ళు అని రంగా అడుగుతుంటే ఇక అవును మావయ్య, వాళ్ళు పట్టుకుని పారిపోతుంటే మీనా కనిపెట్టింది. వాళ్ళ ఫోటోలు మొన్న పేపర్లో వచ్చాయంట, వాళ్ళని పట్టుకుంది మావయ్య అనిక బాలు చెప్పడంతో అమ్మ మీనా చాలా థ్యాంక్స్ అమ్మా, ఇన్ని నగలు పోయి ఉంటే ఇవాళ మా పరువు ఏమైపోతుందో నువ్వే కాపాడావమ్మా అని చెప్పేసి ఇక రంగారావు మరియు వాళ్ళ తమ్ముడు అయితే ఇద్దరు మీనాని పొగుడతారు. సరే పదండి లోపలికి వెళ్దాము అనిక లోపలికైతే వెళ్తుంటే అప్పుడే మాణిక్యం వంట వాళ్ళతో మాట్లాడుతూ ఇక రంగారావుతో మాట్లాడడానికి వస్తాడు. ఇక బాలు మీనా అయితే ఇక మాణిక్యాన్ని అయితే చూసేస్తారు అక్కడ. అదేంటిది వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏంటబ్బా ఇలా దొరికిపోయాను, రోహిణి పాపన అయిపోయినట్టేనా, ఈయన కానీ నోరు విప్పారంటే ఖచ్చితంగా దొరికేస్తుంది, ఇక నన్ను చూస్తారు కదా దొరికేసినట్టేలే అని మనసులో అనుకుంటాడు మాణిక్యం అయితే. అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు అని బాలు అడిగేసరికి ఏంటి ఈయన మీకు తెలుసా? తెలుసు మావయ్య, మీకు కూడా తెలుసా? తెలుసు, ఈయనెవరో కాదు. ఏవండి మీరు ఆగండి, నేను వాళ్ళకి తాగు చెప్పుకుంటానులే, మీరు వెళ్ళి పని చూసుకోండి అని మాణిక్యం అంటుంటే నువ్వు ఉండు మావయ్య, మీరు ఎందుకు ఆపేస్తున్నారు ఆయన్ని, చెప్పనివ్వండి మీరేమవుతారో. చెప్ప మావయ్య, నీకేమవుతారు ఈయన? పెళ్లి కొడుకు వల్ల మేనమామరా ఆయన, అలాగా సంబంధం మాకు ఈయన వల్లే మాట్లాడొచ్చి ఇంటికి వచ్చి మరీ మాట్లాడారు తెలుసా. ఈయన నిజంగా చాలా మంచి వాళ్ళు, ఈయనకి ఒక మటన్ షాప్ కూడా ఉంది, మటన్ కొట్టుకుంటూ ఉంటారు, చాలా బాగుంటుంది అంటారు మటన్, అక్కడ ఏ కల్తీ లేకుండా నీట్గా కొడతారు వీళ్ళు అని చెప్పేసి ఇక రంగా అంటుంటే ఓహో మీ సుందరికి కాబోయే భర్త వాళ్ళ మేనమామ ఈయన, అర్థమైంది, నేను చూసింది ఈయనని కాదులే, ఇంకొక ఆయన్ని చూసినట్టున్నాను. మనుషుల పోని మనుషులు 2, 3, 7 ఉంటారంటారు కదా, అలాగా ఈయన కూడా అలానే ఉన్నాడు, అందుకని డౌట్ పడ్డానులే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే సరేరా అని ఇంకా రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏయ్ మాణిక్యం పక్కకి రా అని బాలు పిలిచేసరికి బాలు మీనా మాణిక్యం ఇక పక్కన నించుని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు ఏం జరిగింది, అసలు నువ్వు వాళ్ళ చుట్టాలువేంటి అంటే నువ్వు మలేషియాలో ఉండవు కదా, మీ అన్నయ్య మా రోహిణి వాళ్ళ నాన్నగారు కాదు కదా, అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా? చెప్పు గట్టిగా చెప్పాల్సిందే, నువ్వు చెప్పకపోతే ఇవాళ నీకు అసలు మామూలుగా ఉండదు, ఆ పాలరమ్మ పని కూడా అయిపోతుంది, చెప్తావా చెప్పవా చెప్పు అని గట్టిగా అరుస్తాడు ఇక బాలు అయితే. తప్పైపోయింది బాలు, క్షమించు, చెప్తాను, నేను కావాలని చేయలేదు బాలు, ఇదంతా అది ఏంటి చెప్పు, ఇదంతా రోహిణి పాప ఆడించిన నాటకం. ఏంటి? అవును, తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు కదా, అందుకని నా చేత డబ్బులు ఇచ్చి నాకు తెలియకుండానే ఫస్ట్ నేను మీ ఊరు వచ్చినప్పుడు ఇలా యాక్టింగ్ చేయాలని మాత్రమే డబ్బులు ఇచ్చారు, సినిమాల్లోకి తీసుకుంటారు బాగా యాడ్ చేస్తే అని ఆశ చూపించి తీసుకొస్తే నిజంగా నేను సినిమాల్లోకి వెళ్ళిపోతున్నాను అన్నంతగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆ తర్వాత రెండోసారి మీ ఇంటికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే తను నాకు డబ్బులు ఇస్తుంది కానీ నేను కావాలని అక్కడ యాక్టింగ్ చేయాల్సి వస్తుందని నాకు బాగా అర్థమైంది. ఇక నన్ను సినిమాల్లోకి ఏమీ తీసుకోరని అప్పుడే అర్థమైపోయింది. మీకు చెప్పేద్దాం అనుకున్నాను కానీ రోహిణి పాపని చూసి ఆగిపోయాను అనేక మాణిక్యం చెప్తుంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్పాలనిపించింది? మీ బాధ చూసి చెప్పాలనిపించింది. అప్పుడు రోహిణి కోసం ఆలోచించాను, ఇప్పుడు మీనా కోసం ఆలోచించి చెప్తున్నాను అని చెప్పేసి ఇక మాణిక్యం చెప్పడంతో ఈ విషయం మా ఇంట్లోకి వచ్చి మీరు చెప్పాల్సిందే. లేదు చెప్పను, చెప్తే మీ అమ్మగారు నన్ను బతకనివ్వరు అని మాణిక్యం అంటుంటే ఏం పర్వాలేదు, బతకపోతే ఇదొకటి అయిపోండి, కానీ మాకు మాత్రం ఇవాళ మా ఇంట్లో అందరికీ మీరు నిజం చెప్పాల్సిందే, అందరి ముందు రోహిణి ఏం పనులు చేసిందామని బయట పెట్టాల్సిందే అని బాలు మీన చెప్పడంతో సరేనండి, నన్ను క్షమించండి, నన్ను తప్పుగా అనుకోకండి, ఇంటికి రాలేను, ఒకవేళ నిజం చెప్తే రోహిణి పాప అని అంతే అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే నువ్వు నిజం చెప్తావా లేకపోతే నేను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పనా, నీ పరువు మొత్తం తీనా, చెప్పు. పోన్లే పాపమని సుందరి పెళ్ళుంది కాబట్టి ఇప్పుడు ఎవరి ముందు బయట పెట్టలేదు, పద నువ్వు ఇంటికి పద అని చెప్పేసి ఇక బాలు మీనా అయితే మాణిక్యాన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోవడంతో ఇక ఇంట్లో గట్టిగా పిలుస్తూ ఉంటాడు బాలు. ఏంట్రా ఏమైంది అని సత్యం అడిగేసరికి నాన్న మన ఇంటికి ఒక అతిథిని తీసుకొచ్చాను నాన్న. ఎవర్రా అది, ఒకసారి అటు చూడు అని బాలు అడిగేసరికి ఇక బాలు చెప్పడంతో బయటికి అయితే చూస్తారు మాణిక్యం వాళ్ళు. ఏంటిది
మాణిక్యం ఉన్నాడేంటి అని సత్యం అడిగేసరికి "ఉమ్, ఆయనే మన పెళ్ళిలో గెస్ట్ నాన్న. అదేంటిది సుందరి పెళ్ళికి ఈయన రావడం ఏంటి? ఏమ్మా నువ్వు పిలిచావా, రమ్మని చెప్పి పిలిచావా, మాకు మొక్క చెప్పలేకపోయావా? మర్యాదలు చేసేవాళ్ళం కదా" అని సత్యం అంటుంటే, "నువ్వెక్కడ మర్యాద చేస్తావు నాన్న? ఆయన అసలు మనకి చిక్కితేనే కదా, ఎక్కడా చిక్కకుండా వంటలు చేసుకుంటూ వంటల సాయం దగ్గర ఉన్నాడంటీనా" అని చెప్పేసి ఇక ఈయన ఎవరో కాదు నాన్న, సుందరి వాళ్ళ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వల్ల మేనమామ, ఇగో ఆ అబ్బాయికి తిని మేనమామ అవుతాడంట అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో ఇంట్లో వారందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది, ఈయన మేనమామ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారా బాలు నువ్వు? అవును అంటే మరి రోహిణికి ఏమవుతారు? రోహిణికి ఏమీ కారు. రోహిణి కావాలని డబ్బులు ఇచ్చి మరి ఈయనని తన మావయ్యగా యాడ్ చేయమని మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడమని చెప్పింది. అంటే రోహిణి డబ్బున్న అమ్మాయి కాదా? అంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఇస్తే? అయితే మలేషియా నుంచి రాలేదా? అన్ని కోట్ల ఆస్తి లేదా వాళ్ళ నాన్నకి అని చెప్పేసి ఇక ప్రభావతి అడగడంతో, లేదు ఆస్తులు కాదు కదా, తను ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, తను ఒక అనాథని నా ఉద్దేశం, కానీ ఎందుకు అబద్ధాలు ఆడిందో నాకైతే తెలియదమ్మా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో ఇక ప్రభావతికి అయితే చాలా కోపం వచ్చేసి ఇలా రోహిణిని అయితే పక్కకి పిలుస్తుంది ప్రభావతి. ఏవే, ఎందుకు అబద్ధాలు ఆడావు, నిజం చెప్పు, వాడు చెప్తుంది నిజమేనా అని ఇక ప్రభావతి అడగడంతో, అత్తయ్య అది కదా అత్తయ్య, నోర్ముయ్, రే నీ పేరేంటి నాకు తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, కానీ ఇంత పెద్ద అబద్ధాలు ఆడడానికి అసలు నీకు సిగ్గంటూ అనిపించలేదా అని చెప్పేసి ఇక మాణిక్యం కాలర్ పట్టుకుని తిడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అది కదండి, అంటే రోహిణి పాప అడిగిందని అలా చేశానండి, తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, తప్పుగా అనుకోవద్దా, ఇంత మంచి కుటుంబానికి అసలు మోసం చేయాలని మీ ఇద్దరికి ఎలా అనిపించిందయ్యా? డబ్బు లేదు, ఏమీ లేదు, డబ్బున్న కుటుంబం, 300 కోట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి నాటకాలు ఆడతారా అనిక కాలర్ పట్టుకుని నిలదీస్తుంది మాణిక్యాన్ని ప్రభావతి. అమ్మ, అతనికి ఏమీ తెలియదంట, ఫస్ట్ టైం వచ్చినప్పుడు సినిమా ఆఫర్ అని చూపించి ఇంటికి తీసుకొచ్చి తన చేత నాటకం ఆడించింది, కానీ అప్పటికి తనకు తెలియదంట, ఇంకొకసారిగా క్యారెక్టర్లోకి వచ్చాక మళ్ళీ రావాలంటే ఇక ఇలా చేయాల్సిందిగా తప్పదు కదా, అందుకని రెండోసారి ఇంకా రోహిణి కోసం ఆలోచించి ఇంటికి వచ్చారంట, అది జరిగింది అని ఇక బాలు చెప్పడంతో, నన్ను క్షమించండి అమ్మా అని ఇక మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణిని అయితే చాలా కోపంగా చూసి రోహిణి జుట్టు పట్టుకుని ఇక ప్రభావతి అయితే చితక్ కొడుతుంది రోహిణిని. సిగ్గుందా సిగ్గులేదా, ఇలా అబద్ధాలు ఆడేస్తారా ఎవరన్నా? అసలు ఎలా పెళ్లి చేసుకున్నామే నిన్ను, నాకు అసలు నీతో మాట్లాడబుద్ధి కాదు కదా, నీ మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు, పోయినసారి 40 లక్షల దగ్గరే నాకు అనుమానం వచ్చింది, కానీ ఎందుకులే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యవని నమ్మకం ఉంది, కానీ మొత్తానికి ఇప్పుడు నువ్వు డబ్బు లేని దానివని నిజం అర్థమైపోయింది. ఎన్నిసారి అబద్ధాలు ఆడవు, నాన్న ఇచ్చారు, నాన్న పంపారు, మావయ్య ఇచ్చారు, మామయ్య పంపారు అని ఇన్ని అబద్ధాలు ఆడతావా? అసలు నువ్వు మనిషివేనా? చీ అనిక రోహిణి అయితే చెడా మెడ కొట్టేస్తుంది ఇక ప్రభావతి అయితే. రోహిణి మాత్రం, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య నన్ను కొట్టకండి అత్తయ్య అని ఇక రోహిణి ఎంత బతులాడుతున్నా ప్రభావతి మాత్రం అసలు ఊరుకునేదే లేదు అంటూ మెడ పట్టుకొని ఇంక ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. అత్తయ్య మీరు గెంటేస్తుంది ఎక్కడికి వెళ్తాను అత్తయ్య? నీ ఫ్రెండ్ ఉంది కదా, నీ ఫ్రెండ్ దగ్గరికి పోతే ఎక్కడ పోతావు, పో, ఈ రోజు నుంచి నువ్వు మనోజ్ని కలవడానికి లేదు, మా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా లేదు, పో బయటికి పో అని ప్రభావతి అయితే ఇక రోహిణిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. ఇక రోహిణి చాలా బాధపడుతూ ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతుంది. అమ్మ అదేంటమ్మా అలా బయటికి గెంటేసావు, చెప్పేది వినమ్మా. ఏంట్రా వినేది, డబ్బున్న అమ్మాయి అని ఇన్ని రోజులు చక్రం తిప్పింది మా ఇంట్లో, అందరి ముందు డబ్బున్న అమ్మాయి అని తనని నేను బాగా చూసుకున్నాను, ఎన్ని అబద్ధాలు ఆడుతుందా, చెప్తే ముందు చెప్పాలి కదా, చిచి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే లోపల రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా చేసింది కామాక్షి వల్లే. ప్రస్తుతానికి పెళ్లి హడావిడి అయిపోయింది కాబట్టి దాని సంగతి చెప్తాను. సంబంధం తీసుకొచ్చింది, డబ్బున సంబంధం అంటూ మా ఇంటికి తీసుకొచ్చింది, కానీ ఆ డబ్బుల సంబంధం అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కామాక్షి కావాలని చేసి ఉంటుంది అని కామాక్షిని అయితే తిట్టుకుంటుంది ప్రభావతి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.